రాజీనామా చేయటమే తన నిర్ణయంలో మార్పు లేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్, జీవన్ రెడ్డితో మహేష్ కుమార్ చర్చలు విఫలమయ్యాయి. రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు జీవన్ రెడ్డి. రేపు యథావిధిగా కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. జీవన్ రెడ్డి ఏమంటున్నారు? పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. భేటీ అయిన విషయాల గురించి తెలుసుకునేందుకు మాతో జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డితో సుమారు అంటే ఇంతకుముందు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ మీతో మాట్లాడారు. ఏం చెప్పారండి? పార్టీలో కొనసాగాలి, మీరు పార్టీని వదులుకోవడం మాకు అందరు కూడా బాధాకరంగా ఉన్నది. 4 దశాబ్దాల ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం, ఇది కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పింది. సార్, రేపు మీరు జరిగే సమావేశం ఏదాదిగా ఉంటుందో మీరేం చెప్పారు మహేష్ కుమార్ గారు? చెప్పాను, నేను పార్టీని రాజీనామా చేయబోతున్నాను చెప్పాను. అంటే మీరు మీ డిమాండ్స్ వల్ల ఏం ఒప్పుకోవట్లేదు? నాకు ఏ డిమాండ్ లేదు. దర్ ఇస్ నో సొల్యూషన్ ఇస్ ప్రపోజ్డ్ టు మీ. నో సొల్యూషన్ ఈజ్ ప్రపోజ్డ్ టు మీ. నార్ ఐ సజెస్టెడ్ ఎనీ సొల్యూషన్. అంటే మీరు చెప్పిన విషయాలు కూడా అధిష్టానం చెప్తే కొంత వెయిట్ ఏమని చెప్పారు. నార్ ఐ సజెస్టెడ్ దేవర్ ఓపిక పట్టండి, వెయిట్ చేయండి అని చెప్పాను. బట్ దే డిడ్ నాట్ సజెస్ట్ ఎనీ సొల్యూషన్. నా సమస్యకు పరిష్కారం వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర లేదు. అంటే మీరు గతంలో చెప్పారు, ఒకవేళ ఫిరాయింపులు ఎవరైతే వారిపైన చర్యలు తీసుకుంటే జీవన్ రెడ్డి గారు వెనక్కి వస్తారా? ఆ విషయం కూడా వారు చెప్పారు. అది వారు చర్చించలేదు నాతో. అది ఆ అంశాన్ని వాళ్ళు నాతో లేవనెత్తలేదు. అంటే మీరు ఒక 4 దశాబ్దాలుగా వాళ్ళు లేవనెత్తలేదు నాతో. అంటే మీరు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేశారు, కొంత రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు మీతో ఉండమని చెప్పి కాంగ్రెస్ చేశారు బాబు. అంటే మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేదు. చెప్పాగా నేను రేపు రిజైన్ చేస్తున్నాను చెప్పాను. మా మిత్రులందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నా. సహచరులు 4 దశాబ్దాల ప్రయాణం ఇది. నేను సరే వాళ్ళ కష్టాలలో ఉన్న నేను నా నిర్ణయం ఏదైతున్నదో మరి నా తోడు నిలబడాలని చెప్పాను కూడా. నా మిత్రులు సహచరులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. కలిసి ప్రయాణం చేసేంతవరకు చేస్తాను. 4 దశాబ్దాలు పనిచేశారు, బాధ అనిపిస్తుంది సార్ మీరు పార్టీని పార్టీ కోసం? బాధ అనేది అసలు మీరు ఊహించలేని బాధలు ఉన్నా నేను. ఎవరికి కూడా ఏదైతుందో ఈ సంతోషకరమైనటువంటి ఒక విషయం కాదు. 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉన్న పార్టీని వదులుకోవడం అనేది ఎవరికి కూడా ఆహ్వానించేదగ్గ పరిణామం కాదు. జీవన్ రెడ్డి గారికి ఇలాంటి సంఘటన అవుతుంది నేను ఊహించారా? అంటే ఇంత లేదు. రేపు ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఎవరు చేస్తారు అనేది రేపు తెలుస్తుంది బాబు. ఎవరిని కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కలిసి ప్రయాణం చేద్దాం. నా కష్టకాలంలో ఏదైతుందో ఇంతకాలం 4 దశాబ్దాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. ఎన్నిక గెలిచిన ఉన్నా కలిసి ప్రయాణం చేసినాము. ఇప్పుడు ఏదైతుందో కొంత ఇబ్బందికరమైన అంశం, సమస్య ఉత్పన్నం కాబోతుంది. వాళ్ళ యొక్క తోడు, వాళ్ళ యొక్క సహచర్యం కావాలని కోరుకున్నా. టుమారో రాజీనామా తర్వాత మీరు గ్రామానికి వెళ్ళి ఏం అన్యాయం జరిగిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్గా నేను గ్రామాల పర్యటన చేద్దామన్నట్టు ఒక ఆలోచన ఉన్నది. ఇంకొక వాదన కూడా వినపడుతుంది, మీకు కూడా పార్టీ చాలా చేసింది. ఈ సమయంలో కొంత మీరు పార్టీ దాని మీద డిస్కస్ చేస్తలేను కదా. నా పార్టీ ఏం చేయింది ఇక్కడ దాకా వచ్చిందా? నా పార్టీ ఏం చేయింది ఇక్కడ దాకా వచ్చిందా? ఐ నెవర్ సెడ్ దట్ పార్టీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ టు మీ. మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పదలుసు సార్? ఏం చెప్తారు రేపు చూడండి ఏం చెప్తా అనేది. అది కూడా ఇప్పుడు చెప్పమంటారా? అడుగుతున్నా. అంటే ప్రజలకు అది సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటాం, సమస్యలను బట్టి. ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన మీకు బాగా అనిపించింది, ఎట్లా అనిపించింది సార్? అన్నీ చెప్తా కదా ప్రధాని. ఇప్పుడు రేపు చెప్పబోయే అంశాన్ని ఇవాళ మీరు నాతో చెప్పాలని ప్రయత్నం చేస్తే, ఇవాళ అంశం ఏదైతుందో రేపు రాజీనామా వరకు ఏదైతుందో ఇది. జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు రాజీనామా చేయబోతున్నారు. ఆ అభిప్రాయంతోనే ఉన్నా నేను. మళ్ళీ ఉపసమయం వేరేకి ఆ అభిప్రాయంతోనే ఉన్నా నేను. అన్నీ మీరు ఏదైతుందో మరి ఫైనల్గా అడుగుతున్నామండి, రాజీనామా ఆ అభిప్రాయంతోనే ఉన్నా నేను. ధన్యవాదాలు. సో మొత్తానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ జరిగిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. రేపు ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 జగిత్యాల.